ఏదైతే పాస్టర్స్ ఉన్నారో వీళ్ళందరికీ 5,000 రూపాయలు ఆండ్రోరియం ఇచ్చారు. గవర్నమెంట్ డబ్బులు చట్ట వ్యతిరేకం. వాళ్ళందరూ ఎస్సీలు, వివిధ కులాల్లో ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్లు వస్తాయి. అలాంటి వ్యక్తులకు ఏ విధంగా మీరు 5,000 రూపాయలు ఇస్తారంటున్నా? రాబోయే రోజుల్లో చర్చల్ని కేంద్రాలుగా చేసుకుని ఊర్లో మీరు ఒకసారి వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఎన్ని చర్చలు గ్రామంలో వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎవరు దీని వెనకానున్నారు, ఇది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఏ చర్చ అయినా సరే మార్చే అధికారం మీకుందా? ఏ ప్రాపర్టీ పైన పెత్తనం చేసే అధికారం మీకుందా? లేనప్పుడు హిందూ దేవాలయాలంటే ఇంత చిన్న చూపు ఎందుకు అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఇది అరాచకం కాకపోతే ఏది నేను అడగాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క కన్వర్షన్లు, ఆ విషయం కూడా చెప్పాను నేను. ఈరోజు నేను అడుగుతున్నా, ఇన్ని రోజులు నేను గమ్మనున్నా. కన్వర్షన్ చేయడం వెంటనే ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా? ఎవడిచ్చాడు నీకు అధికారం కన్వర్షన్ చేసే అధికారం? రోజు రోజుకు ముస్లిమ్స్ ఉన్నారు, బై బర్త్ ముస్లిమ్స్ వాళ్ళు, క్రిస్టియన్స్ ఉన్నారు, డే బై డే కన్వర్షన్స్. ఇటీవల వస్తా ఉంటే టెంపుల్స్ దగ్గర పోయి గొడవలు చేయడం, ఫోర్స్ చేయడం, లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం. అఫీషియల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్లో, ఎంత దారుణం అండి ఇది! ఒక పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ చేస్తారా మీరు? వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్లి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఒక క్రిస్టియన్స్కే మనోభావాలు ఉంటాయా? హిందువులకి ముస్లింలకు మనోభావాలు లేవు? దీనికి సమాధానం ఏంటి? అవసరం ఉంది. మూకమ్ముడి మత మార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలీదా? మీకు కనిపించట్లేదా కళ్ళు? మీకు అసలే ఇంత సామూహికంగా మత మార్పిడి చేసుకుంటుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు వీళ్ళు? అక్కడ ఎదురుగా ఉండే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదా? మీరందరూ హిందువులు కాదా? హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఉండే హిందువులు కానీ, అలాగే హిందువులైన ప్రజాప్రతినిధులు, సూడో సెక్యులరిజం పేరుతోటి హిందువులని చెప్పుకునే ప్రజాప్రతినిధులు, నేను ఆ హిందువుల గురించి మాట్లాడుతున్నాను. నేను జగన్ రెడ్డి గారి 10 కిలోమీటర్ల ఇంటి దూరంలో ఎవరి అండ చూసుకొని చేస్తున్నారు ఇది? దీనికి ఉన్న మిగతా పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? సూడో సెక్యులరిజం పేరుతో ఎందుకు మీరు కాముకు కూర్చున్నారు? హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు మద్దతిస్తున్నట్లుగా పయ్యావుల కేశవ్ తెలిపారు. భారత ప్రభుత్వం నేషనల్ ల్యాండ్ మోడర్నైజేషన్ స్కీమ్ ను ప్రారంభించి అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని కోరిందన్నారు. మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాల్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. మతం పిచ్చిని రెచ్చగొడితివి, మానవత్వాన్ని పాతి పెడితివి. బై బై మోడీ మీది గరిబార్ జోడీ, బై బై మోడీ మీకు గుడ్ బై మోడీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో చలో మసీదులను తవ్విద్దాం. శవాలు మీకు శివాలు మాకనే చిల్లరగాళ్లను ఉసిగొలిపితివి. ధర్మం పేరుతో ముసుగు తొడుక్కొని దండయాత్రలకు తెరలేపితివి. అందుకే బై బై మోడీ, దేశానికి నువ్వు వెరి వెరి బాడి. బై బై మోడీ, నువ్వు దిగిపోవయ్యా చెల్దిన గాడి. బై బై మోడీ, దేశానికి నువ్వు ఫేక్ డాడీ.